అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అయితే ఒక వార్త అయితే వెల్లడించడం జరిగిందన్నమాట ప్రెస్ మీట్లో. ఆ వార్త నిజమా అబద్ధమా, ఎవరెవరికి ఎంతెంత విడుదల చేస్తున్నారు, ఏ బకాయిలు విడుదల చేస్తున్నారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే బకాయిలు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం. ఇక చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ, ధాన్యం ఫీజు రియంబర్స్మెంట్ వంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు 7 నెలల్లో 22,000 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని ఇక నర్సంపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి గారు చెప్పడం జరిగిందనమాట. అయితే గురువారం విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏడాదికి 71,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపులతో ప్రస్తుతం ఇక 1,40,000 కోట్లు చెల్లింపు భారం ప్రభుత్వంపై పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఇక తెలిపడం జరిగిందనమాట. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్ అనుమతులు, ఇక ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి జగన్ కుటుంబం 8 లక్షల కోట్ల రూపాయలను సంపాదించిందని ఆరోపించడం జరిగిందన్నమాట. సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. డిటిఆర్ బాండ్లు మరియు స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లు, రేషన్ బియ్యంతో చేతివాటం ప్రదర్శించారని తెలిపారు. పాలనలో సత్వరమే పౌర సేవలను అందించాలని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇక ఫీజు ఇక రియంబర్స్మెంట్ వంటిపై ఇక పోయిన మన వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందో అవన్నీ బకాయిలు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్నీ కూడా తీర్చడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మంచి శుభవార్త అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.